లావ్ అవుతున్నారట, మనం అంతా లావ్ అయిపోతున్నామట, పొట్టలు వస్తున్నాయి, ఎక్కువ ఈ పొల్యూటెడ్ ఫుడ్ తిని బయటి ఫుడ్ తిని ఎక్కువగా మనం లావ్ అయిపోతున్నామట. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, ఇది నేషనల్ హెల్త్ సర్వే చెప్పింది, జాతీయ కుటుంబ సర్వే చెప్పిన లెక్కలు ఇవన్నీ కూడా. సో చాలా పక్కా డీటెయిల్స్ అనమాట. దేశంలో 24% మందికి ఒబెసిటీ ఉందట. అంటే ప్రతి 100 మందిలో 24% మంది ఊబకాయంతో ఒబెసిటీతో ఈ లావెక్కడంతో బాధపడుతున్నారట. అంటే వాళ్ళంతా అనారోగ్య సమస్యలతో ఉన్నట్టే. ఈ దేశంలో 100కి 24 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్టే లెక్క. కరోనా తర్వాత పెరిగిన సమస్య లాక్డౌన్, శారీరక శ్రమ తగ్గడమే కారణం. ప్రతి 10 మందిలో 3కి ఊబకాయం. తెలంగాణలో 32% మంది పురుషులకు ఒబెసిటీ ఉందట. హెల్త్ సర్వే ఫలితాలు ప్రస్తావించిన ఆర్థిక సర్వే చూడండి, ప్రతి 100 మందిలో 3 నుంచి 4 ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో పురుషులు. మహిళలు కూడా ఆల్మోస్ట్ 30% ఉన్నారు. ఇగో ఉబకాయంతో బాధపడుతున్న వారు ఢిల్లీలో అయితే 41.3% మంది మహిళలు, పురుషులు 38% మంది. ఇక్కడ మహిళలు బీట్ చేసిరు. తమిళనాడులో 40.4% మహిళలు, 37% పురుషులు. ఆంధ్రప్రదేశ్లో 36.3% మహిళలు, 31.1% పురుషులు. తెలంగాణలో 30.1% మహిళలు, పురుషులు 32.3%. ఇక 2% పురుషులు ఎక్కువ ఉన్నారు మన తెలంగాణలో. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, మిగతా రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఇగో మన దేశంలో జనాలు లావ్ అయిపోతున్నారు. అసలు వయసుకు బాడీకి సంబంధమే లేకుండా ఒబెసిటీ బారిన పడుతున్నారు. దేశంలో దాదాపు ప్రతి 10 మందిలో 3 ఉబకాయ సమస్యతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో తేలింది. 2019-2021 మధ్యకాలంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను పార్లమెంట్లో సోమవారం ప్రవేశపెట్టారు. అంటే ఇది చేసింది ఎప్పుడు? 2019-21 సర్వే ఇది. మనం ఇప్పుడు 24లో ఉన్నాం, ఇంకా పెరిగి ఉంటుంది. ఇది తగ్గడం అయితే నేనైతే తగ్గిందనైతే అనుకోను. సో ఇది దేశానికి అంత మంచిది కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం. ఇప్పుడు లావెక్కే కొద్ది ఏమవుతుంది, రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.